మిత్రులారా, భూమి కోసం, భుక్తి కోసం, భారతదేశ విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవ సమాజంలో పుట్టుక మరణం సహజమే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి ఈ దేశంలో దోపిడీ పీడన లేని వ్యవస్థ కావాలని చెప్పి అనేక మంది వీరులు తమ ప్రాణాలని అమూల్యంగా అర్పించారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోని ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఎన్నికల్లో ప్రతి రైతన్నకు 2 ఆదాయాన్ని పెంచుతానని చెప్పిండు, ఉపాధి కల్పిస్తానని చెప్పిండు, 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు, దేశ సంపద పెంచుతా అని చెప్పిండు. కానీ తద్భిన్నంగా ఇవాళ ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశాన్ని మొత్తం అప్పుల కొంపగా, నిరుద్యోగానికి నిలయంగా మారుస్తూ ఉండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఈ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ సమీకృతం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వాళ్ళకు లక్ష్యాలు సాధించబడాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని చెప్పి తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.